కూడా నమోదైంది. కామారెడ్డి మేజర్ గా ఉంది. ఇవాళ నిజానికి సీఎం ఏరియల్ సర్వే ఫస్ట్ ఎల్లంపల్లిలో చేశారు. ఆయన ఒకసారి సీఎం ఏరియల్ సర్వే విజువల్స్ ఉంటే ప్లే చేయగలరు. అట్లా సీఎం అక్కడ మాట్లాడారు కూడా. ఎల్లంపల్లి దగ్గర జనరల్ ఆడియోలో క్యాచ్ అయింది. కొంత కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని నింపు ఉంటే 100 గ్రామాలు మునిగిపోయేవి అని చెప్పి ఆయన ఇటు ప్రతిపక్షం కేటీఆర్ వీళ్ళను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని. కేటీఆర్ ఏమంటారు, ప్రభుత్వ హెలికాప్టరు రాహుల్ గాంధీ కోసం బీహార్ పంపించారు, సో ఇక్కడ హెలికాప్టర్ అందుబాటులో లేకుండా పోయింది, ఇక్కడ ప్రజల ప్రాణాలు రక్షించేందుకు హెలికాప్టర్ లేకుండా పోయింది. తర్వాత మంత్రులు ఓలా బైకుల కంటే దారుణంగా, ఉబెర్ ఓలా బైకుల కంటే దారుణంగా హెలికాప్టర్ని యూజ్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు పోతున్నారు. నిన్న మాత్రం హెలికాప్టర్ లేదు, ఉంటే ప్రాణాలు బతికేవి. అంటే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో అక్కడ ఒకళ్ళిద్దరు చనిపోయారు, కామారెడ్డిలో కానీ అని కేటీఆర్ ఆరోపణలు చేస్తే, ఇటు రేవంత్ రెడ్డి రివర్స్ ఆరోపణ చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కనుక నింపుంటే, ఈ మేడిగడ్డ అన్నారం సుందీలో నింపుంటే 100 గ్రామాలు కొట్టుకుపోయేవి, అది టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. నిజానికి కామారెడ్డి కలెక్టరేట్లో రేవంత్ రెడ్డి రివ్యూ కోసం అంతా రెడీ ఉంది. కానీ కరెక్ట్గా సమయానికి కామారెడ్డిలో ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను, అక్కడ వర్షం పడుతోంది. కామారెడ్డి ప్రాంతంలో కొంత వర్షం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుకూలించకపోవడంతో మెదక్లో ఆయన చివరికి రివ్యూ మీటింగ్, మెదక్ ఎస్పీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. మొదలు ఎల్లంపల్లి వెళ్లారు, ఎల్లంపల్లి నుంచి కామారెడ్డిలో ల్యాండ్ కావాలి, కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది. దాని తర్వాత మెదక్ వచ్చారు, మెదక్ ఎస్పీ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టి రావాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఉంటే ప్లే చేయాలి, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడింది ఉంటే కూడా ప్లే చేయాలి. అంటే ఎవరెవరు ఏమనుకున్నారు. అయితే ఒకటి, ఇక్కడ బండి సంజయ్ని అభినందించాలి. కేంద్ర హోంశాఖ